డిసెంబర్ మొదటి వారంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పట్టిసీమ స్ఫూర్తితో 9 నెలల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి విశాఖకు నీళ్లు తరలిస్తామన్నారు. పోలవరం పనులను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 10న పోలవరం కాంక్రీట్ పనులు ప్రారంభిస్తామన్నారు. పోలవరం పనులు గతంలో కన్నా కొంత వేగం పెరిగినా ఇంకా ఊపందుకోవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో నాబార్డు నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందన్న సీఎం పెద్ద నోట్ల ప్రభావం పోలవరంపై ఉండదని స్పష్టం చేశారు. రేపు ఫస్ట్ వీక్లో ఫౌండేషన్ ఇస్తున్నాం. 9 నెలల్లో పూర్తి చేయబోతున్నాం. అది పూర్తి చేస్తే ఏలేరుకి 25 టీఎంసీ నీళ్లు ఇస్తాం. విశాఖపట్నం నీళ్ల ప్రాబ్లం ఉండదు. అదే మరి ఇక్కడి నుంచి మళ్ళీ అమరావతికి ఈ కెనాల్లోని ఇన్లాండ్ వాటర్ వేస్ కింద డెవలప్ చేస్తాం. ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ వస్తే విశాఖపట్నం నుంచి అమరావతి, విశాఖపట్నం నుంచి పోలవరం, పోలవరం నుంచి భద్రాచలం, అదే మరి అమరావతి నుంచి నేరుగా పులిచింతల, తెలంగాణలో నల్గొండ డిస్ట్రిక్ట్, అక్కడి నుంచి ఇది నేరుగా పోయి పాండిచ్చేరి అండ్ చెన్నై. ఇది ఇన్లాండ్ వాటర్ వేస్ 4. ఇది బ్యూటిఫుల్గా ఎస్టాబ్లిష్ అయ్యే పరిస్థితి వస్తుంది. అన్ని పోర్టులు కాకినాడ, విశాఖపట్నం పోర్ట్, కృష్ణపట్నం, ఇక్కడ వచ్చే మచిలీపట్నం, ఈ మధ్యలో ఉండే పోర్టులన్నీ కూడా కనెక్ట్ చేస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్టుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది కావాలని ఇప్పుడు కూడా దీన్ని ఏదో ఒక విధంగా సెపరేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు నేను హెచ్చరిస్తున్నాను, దయచేసి కోఆపరేట్ చేయండి. అనవసరంగా ఎక్కడ కూడా అలాంటి పని చేయొద్దండి. కోర్టులు పోవడం, లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం, అడ్డంకులు పెట్టడం, ప్రజలు రెచ్చగొట్టడం ఇది మంచిది కాదు. అలాంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే ఈ ప్రభుత్వం ఎవ్వరికి అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేస్తాం.